చంపడానికి, నీ ప్రాణం తీయడానికి. ఏమిటి మీ పిచ్చివాగుడు? మీకేమైనా మతిపోయిందా? పిచ్చి పట్టింది మాకు కాదు, మనమదంతా కళ్ళు నిమిత్తానికి నీకు పట్టింది. నా తల్లిని అగ్నికి ఆహుతి చేసి ఆ తల్లి పవిత్ర గర్భం నుండి ఉద్భవించిన యువ కిశోరం ఉంది. నిన్ను దినువుల తీర్చి చెడ్డానికి వచ్చిన యువ కిరణాలు. ఏమిటి కిరణ్ అంటున్నది? అవునరా దుష్టురా, నీ చెల్లెలేని దౌర్జన్యాన్ని భరించలేక నీ విషకోలకు బలైపోయిన పుణ్యాత్మురాని పుత్రుడురా. మీరెందుకు బతికే ఉన్నారన్నమాట. పిల్ల కాకులకేం తెలుసు ఉండేలు దెబ్బ అని. మీరు నన్నేమీ చేయలేదు. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇప్పుడే కాల్చి పూర్తి చేయగలను. ఆ బూడిదని ముఖానికి పూసి దిక్కులని వాడిని చేస్తారు. ఎందరో మహానుభావుల కన్నా ఈ పవిత్ర భారత మాత గర్భంలో ఇలాంటి చీడపురుగు పుట్టినందుకు ఈ భారత మాత తలవంత తీరుతుందిరా. ఈ దేశమంతా మా చెప్పు చేతుల్లో ఉందిరా. మేము అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా మాకు సలాం చేస్తారు. మేము కోరుకుంటే దక్షిణాది ప్రజలంతా మాకు అడుగులకి మడుగులెత్తుతారు. మేము అంటే ఉత్తరాది మొత్తం దాసోహం అంటారు. ఇదంతా అల్ప కోణాలు. మీరు నన్నేమి చేయలేదు. ఆ సూర్యకిరణాల వేడికి తట్టుకోగలవేమో కానీ ఈ శివంగి కోణల వేడికి నువ్వు తట్టుకోలేవు. కానీ మసి కావాల్సిందే. రే భూపతి, జనని జన్మభూమి సా స్వర్గాదపి గరేసి అన్నారు పెద్దలు. అటువంటి పవిత్ర భూమిపై పుట్టి ఆ భూమిని అపవిత్రం చేస్తావా? ఈ రోజు నీ ప్రాణం తీసి అపవిత్రమైన భూమాతకు పవిత్రతను చేకూరుస్తాను. ఆపండి మీ అధిక ప్రసంగం. ప్రాణాల మీద తీపి ఉంటే ముందే ఖండించి వెళ్ళండి. హత్యలు చేసి విశ్రాంతి లేక అలసిపోలేదు. లేకుంటే సజీవంగా ఉన్న మిమ్మల్ని నిర్జీవంగా మార్చి తల్లిదండ్రుల దగ్గరికి పంపించవలసి ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళండి. ఆ ధర్మం కోసం నిన్ను చంపి ఆ ధర్మ దేవతను భూపతి, బలమైన నా చేతులతో ఈ తల వంచి ఎన్నో అబద్ధవాడిని నీ నాలుగు చీర్చి పొట్టలు పగలగొట్టి ఈ పేగులు తీసి పేడ వాయిస్తాను. ఈ బండిని బద్దలు కొట్టి రక్తం తాగుతాను. నీ చావుతో ఈ ఊరికి పట్టిన పేరును వదిలిస్తాను. ధర్మం ఇంకెక్కడుందో ధర్మం. అది ఏనాడో మా భూపతి
భూపతి, నా తండ్రి శవంపై ప్రమాణం చేస్తున్నాను. నన్ను నా వాళ్ళకు దూరం చేసిన నిన్ను చిత్రవద చేసి చంపుతాను. అంతవరకు నాకు మనశ్శాంతి లేదు. భూపతి, నా తండ్రి శవం పైన ప్రమాణం చేసి చెప్తున్నాను. నా వాళ్ళను నన్ను దూరం చేసి నిన్ను చిత్రవద చేసి చెప్తాను.